దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశము, ఒకరోజు నువ్వు గెలుస్తావు. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉన్నా, ఎవరు నమ్మకపోయినా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం, నేను మీకు యోచించిన ఆలోచనలు శాంతికరమైనవే కానీ కీడుకరమైనవి కావు. నీ కలలు యాదృచ్ఛికం కాదు, అవి దేవుడు నీలో పెట్టిన లక్ష్యాలు. నువ్వు ఒంటరిగా అనిపించినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, భయపడొద్దు, నేను నీతో ఉన్నాను. కాబట్టి రాత్రింబగళ్ళు నువ్వు కష్టపడుతున్నావా? అయితే దేవుడు చూస్తున్నాడు నీ కష్టాన్ని. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన రీతిగా మంచి చేయటంలో అలసిపోకుండా ఉండాలి. మనం ఒకసారి ఓడిపోవటం ఓటమి కాదు, ఆగిపోవడమే నిజమైన ఓటమి. సామెతలు 24:16లో దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడని. కాబట్టి ఈరోజు మొదలుపెట్టు, చిన్న స్టెప్ వేయి. దేవుడు చిన్నగా మొదలుపెట్టిన వాటిని గొప్పగా చేస్తాడు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం, చిన్న విషయాలను తక్కువగా చూడొద్దు. మనం రేపు నీ కథ ఇంకొకరికి ఆశగా మారాలి అంటే దేవుని లేఖనం సెలవిచ్చిన రీతిగా నీ వెలుగు మనుషులు ఎదుట ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడిన రీతి. కాబట్టి ఇంకొకసారి నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, నువ్వు ఒంటరివి కావు, నువ్వు ఓడిపోలేదు, నువ్వు సిద్ధమవుతున్నావు. ఒకరోజు ప్రపంచం నీ గురించి మాట్లాడుతుంది. దయచేసి నేను ఓడిపోయాను అనుకోవద్దు, ఎప్పుడు నువ్వు కృంగిపోవద్దు, ఏ విషయంలో కూడా నువ్వు దయచేసి కృంగిపోవద్దు. ఎందుకంటే ఒకరోజు తప్పకుండా నువ్వు గెలుస్తావు. గాడ్స్ ప్లాన్ ఫర్ యూ, గాడ్స్ ప్లాన్ ఫర్ యూ. దయచేసి నువ్వు ఎప్పుడు కృంగిపోవద్దు. ఏ రోజు కూడా దయచేసి నువ్వు నిరాశపరచుకోవద్దు. గాడ్ బ్లెస్ యూ.